ఫస్ట్ గో టు ప్లే స్టోర్. ప్లే స్టోర్లో అయిన తర్వాత బిఎన్ఐఎంఓ అని మనం ఆల్రెడీ టైప్ చేయండి. నేను ఆల్రెడీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే తర్వాత ఓపెన్ చేయండి. ఇది 4 రేటింగ్ ఉన్న యాప్, బెస్ట్ యూస్ఫుల్ అండ్ బెస్ట్ యాప్. ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, మూవీస్లోకి వెళ్ళి ఒక ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మన మూవీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఆ టైటిల్ కూడా నచ్చిన టైటిల్ మీరు క్రియేట్ చేయొచ్చు. నేను ఆ టైటిల్ కార్టూన్ అని ఇచ్చాను. కార్టూన్ అని టైప్ చేసుకున్నా. అండ్ యూట్యూబ్, పిక్సెల్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, వీమో, ఫేస్బుక్ సంబంధించి మనం చేసుకోవచ్చు. క్రియేట్ చేశాను. ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేస్తే ఓన్లీ ఐకాన్ ఆప్షన్స్ టూల్స్ అన్నీ హైడ్ అవుతాయి. టూల్స్ అన్నీ హైడ్ అవ్వకుండా కనిపించాలంటే మళ్ళీ ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఐకాన్స్ అన్నీ కనబడతాయి. సేవ్ ఆప్షన్ లాస్ట్లో చేసుకోవచ్చు. ఫస్ట్ ఇమోజీలోకి వెళ్ళాను. డ్రాయింగ్స్ మల్టిపుల్ డ్రాయింగ్స్ ఉంటాయి. నచ్చిన డ్రాయింగ్స్ మన మూవీ బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ షేప్స్, యారోస్, రెక్టాంగిల్స్, సర్కిల్స్, స్టార్స్, నోటిఫికేషన్ స్ట్రిప్స్ అండ్ బాక్సెస్ అండ్ లోటీ ఆర్ట్స్, యానిమేషన్ ఆర్ట్స్ అనమాట. మన వీడియో బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. వైట్ బోర్డ్ మీద ఇవన్నీ మల్టిపుల్ క్లిప్స్ ఉంటాయి. అండ్ వెదర్, ఇమోజెస్, మనం కస్టమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సోషల్ మీడియా ఇమోజెస్, లోటీ యానిమేషన్స్, యాడ్ ఇమేజ్, యాడ్ ఏవిజీ అవన్నీ మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. క్యారెక్టరైజేషన్ వాటి ప్రొఫెషనల్ బట్టి మనం ఈ ఇమేజ్ అన్ని మనం సెట్ చేసుకోవచ్చు. చూసారుగా, నేను ఒక ఇమేజ్ యాడ్ చేశాను. వర్డ్ మ్యాన్ తీసుకుని తర్వాత ఒక టెస్ట్ అనేది కూడా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. హాయ్, దిస్ ఈస్ కుమార్ సత్య అని ఒక టెస్ట్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. ఓకే, తర్వాత చూసారు అక్కడ మన టెక్స్ట్ కలర్ అనేది డార్క్ కావాలా, లైట్ కావాలని తగ్గించుకుని మనం షేడ్ అని చేసుకోవచ్చు సెలెక్ట్ కలర్లో. అండ్ ఫాంట్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. మల్టిపుల్ స్టాండ్స్ అని చేస్తాయి పైన చూసారుగా. మనం దాని మీద క్లిక్ చేసి సెట్ చేసుకోవచ్చు ఫాంట్ స్టైల్. సైజ్ కూడా మనం పెంచుకోవడానికి ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి ఇమేజ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు చేసుకోవచ్చు. అండ్ అలైన్మెంట్ లెఫ్ట్, రైట్ అండ్ మిడిల్. అండ్ నేను టెక్స్ట్ ఇంకా ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఎడిట్ బార్ చేసి ఇంకా హై దిస్ ఇస్
మన నీళ్ళు కూడా డిలే డ్యూరేషన్ సైజ్ అని పెట్టుకుని యాక్షన్ రిప్రజెంట్ చేశాను. మొత్తం ప్లే చేసి చూసా. హ్యాండ్ రైట్ ద్వారా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. వైట్ బోర్డ్ యానిమేషన్ బెస్ట్ యాప్ ఫర్ ది గూగుల్ ప్లే స్టోర్. తర్వాత వీడియోకి ఒక నేమ్ అని సెట్ చేసుకుని రెండింగ్ ఒక ఫైల్స్ మనం చేసిన ఫైల్స్ అన్నీ ఒక సెట్ అవుతాయి. సెట్ అయింది షేర్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు. చూసారుగా, ప్లే మూవీ, షేర్ మూవీ. మీకు హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇంకా వేరే వీడియోస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్లో. నేను ట్రై చేస్తాను ఆ వీడియోస్ మీకు రిప్రజెంట్ చేయడానికి. అలా షేర్ చేయొచ్చు అనమాట. అది కావాలి మన తర్వాత పైన ఐ కింద సేవ్ బటన్ అయితే సేవ్ నొక్కొచ్చు. సపోర్ట్ మీ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అది నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.